ప్రణామాలు. దేశంలో చాలా చోట్ల సోయాబీన్ పండిస్తున్నారు. సోయాబీన్ ధరలు కూడా పెరిగినాయి. దాన్ని రకరకాలుగా వాడుతున్నారు. సోయాబీన్ విదేశాల నుంచి వచ్చిన విత్తనం, అది మన దేశంది కాదు, స్వదేశం కాదు. సోయాబీన్ను పౌల్ట్రీలో వాడుతున్నారు, కోళ్ళ పెంపకంలో బాగా దానా కింద వాడుతున్నారు. సడన్గా ధరలు పెరిగేసరికి కోళ్ళ పరిశ్రమ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కోళ్ళ ధరలు ఏమో కోడి మాంసం ధర తగ్గింది, సోయాబీన్ ధర పెరిగింది, అంటే కోళ్ళ ధర పెరిగింది. ఆ సమయంలో ఇంకొక సమస్య వచ్చింది. సోయాబీన్ పండించే వాళ్ళకు ధర పెరిగిన మాట నిజమే, కానీ ఎల్లో వైరస్ అనేది ఒకటి సోకుతుంది. ఎల్లో మొజాయిక్ వైరస్ మన దేశంది కానీ పంటలకు ఏదన్నా ఉంటే విత్తనాలకు ఈ రోగం వస్తుంది, చీడపడుతుంది. స్వదేశీ విత్తనాలకు చీడపట్టదు. స్వదేశీ జొన్నలు, రాగులు, తైదలు, బరగలు, తూదలు వీటికి ఏమి పట్టదు. విదేశాలు ఏవైనా సరే చీడపడుతుంది. దానికి ఎరువు కావాలి, పురుగుల మందు కూడా కావాలి, చీడ ఉంటుంది కాబట్టి చీడ నివారణ కూడా కావాలి. అయితే ఇక్కడ చూస్తున్నాము, దీనికి చాలా చోట్ల మహారాష్ట్రలో చెప్పినారు. మహారాష్ట్ర అంటే మన తెలంగాణ ఆనుకొని ఉంటుంది, ఆదిలాబాద్ ఆనుకొని విదర్భ ప్రాంతం, వార్ధా, చంద్రాపూర్, గడ్చిరోలి, ఇంగోలి, యావత్మల్ ఏరియాస్లో విస్తారంగా పండిస్తారు సోయాబీను. అక్కడ బాగా భయంకరమైన ప్రాబ్లం ఉన్నది. ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది సోకింది. దానివల్ల రైతులందరూ భయపడుతున్నారు. అది ఎక్కడికక్కడ పడితే అక్కడ జరుగుతుంది. ఇక్కడ చూద్దాము. తర్వాత ఇది ఏమవుతుందో చూద్దాం. సోయాబీన్ పండించొద్దని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు చాలాసార్లు చెప్పినారు. ఎందుకంటే అది విదేశీ విత్తనము. మీరు చేసే పరిశోధనలు, సోయాబీన్ పండించడానికి చేసే పరిశోధనలు, ఈ నేటివ్ సీడ్ ఇక్కడిది ఏమిటంటే వేరుశనగలో ప్రోటీన్ శాతం పెంచడానికి పరిశోధన చేయండి. సోయాబీన్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నమాట నిజమే, కానీ అది ఇక్కడికి కాదు కాబట్టి పండదు. మన దేశం పంట కాదు అది. వేరుశనగ మన దేశం పంట, దాంట్లోనే ప్రోటీన్ శాతం పెంచడానికి పరిశోధన చేయండి అని చెప్తే వినలేదు. వినకపోతే ఏమైంది, గ్రేట్ సోయాబీన్ ఫియాస్కో చాలాసార్లు జరిగింది. 71, 72లో మహారాష్ట్ర, యూపీలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగిందంటే చూద్దాం. భయంకరంగా పండించినారు. ఉత్తరప్రదేశ్ 71, 72లో వైరస్ సోకింది. వైరస్ సోకి దానికి చాలా రోగాలు వచ్చినాయి. ఆ రోజు ఏం చెప్పినారంటే, కొన్ని విత్తనాలు వచ్చినాయి, చిన్నగా ఉన్నాయి, కొన్ని విత్తనాలే వచ్చినాయి, ఇది భయంకరమైనది, ఇంకో దాని నుంచి ఇంకో దానికి పోవచ్చు అని చెప్పినారు. ఇది వ్యాపించవచ్చు, ఈ వైరస్ ఇంకో దానిలో వ్యాపించవచ్చు అని చెప్పినారు. అది ఎటువంటిది, ఎంత భయంకరమైనది ఆ రోజు చెప్పిన ఎల్లో మొజాయిక్ వైరస్ అని చెప్పినారు. తర్వాత ఆ రోజు చెప్పింది భయంకరంగా చేతులు కాల్చుకున్నారు. ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఈ పంట పండితే వేరుశనగ అనుకోండి, పంట పండుతుంది, దాన్ని నిల్వ ఉంచవచ్చు, ఎంతకాలమో నిల్వ ఉంచవచ్చు, దాని నుంచి నూనె తీయచ్చు. ప్రోటీన్ ఉంటే కనుక ప్రోటీన్ కంటెంట్ పెంచితే అది జనం అందరూ తింటారు, కాల్చుకొని కూడా తినేయచ్చు. దాన్ని సోయాబీన్ మీరు పచ్చిగా తినలేరు. సోయాబీన్ ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాంట్లో ఫంగస్ వస్తుంది. పంట పండి పైన చేనులో ఉంటేనేమో ఎల్లో మొజాయిక్ వైరస్ వస్తుంది. ఇంట్లో స్టోర్ చేస్తే, గోదాములో స్టోర్ చేస్తే దానికి ఫంగస్ వస్తుంది, రకరకాల వ్యాధులు వస్తాయి. అవి తింటే మంచిది కాదు. దాన్ని నిల్వ ఉంచలేము. దాన్ని వెంటనే బిస్కెట్ల కింద, కేక్ల కింద మార్చాలి, పేస్ట్రీ కింద మార్చాలంటే అది మన ఇండియన్స్ ఫుడ్ హ్యాబిట్ కాదు. కేకులు, పేస్ట్రీలు తినేది కాదు. వేరుశనగ అనుకోండి, అప్పటికప్పుడు కాల్చుకొని 2 రోజులు స్టోర్ చేయొచ్చు, దానికి ఫంగస్ రాదు, ఎండిపోతే అసలే రాదు. తర్వాత దాన్ని కాల్చుకొని తినవచ్చు, 2 రోజులైనా నిల్వ ఉంటుంది. అందుకని అది చేయండి, ఇది చేయొద్దని చెప్తే వేరుశనగ మీద పరిశోధన చేయండి. వేరుశనగ దేశమంతా పండించండి. దానికి ఆయిల్ కూడా, గుజరాత్లో అయితే విపరీతంగా వేరుశనగ మిల్లులు ఉన్నాయి, నూనె మిల్లులు ఉన్నాయి. అక్కడ స్లోగన్ ఏమిటంటే, మామూలుగా మావోయిస్టుల స్లోగన్, పవర్ గోస్ త్రూ ది బ్యారల్ ఆఫ్ గన్, తుపాకీ గొట్ట నుంచే అధికారం వస్తుందని మావోయిస్టులు చెప్తే, గుజరాత్ రైతులు ఏం చెప్తారంటే, పవర్ గ్రోస్ త్రూ ది బ్యారల్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ బ్యారల్ నుంచే పవర్ వస్తుంది, అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడ ఈరోజు చాలామంది డబ్బులు సంపాదించడానికి, అక్కడ సంపద పేర్కొని పోవడానికి కారణం అక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ మిల్స్, ఆయిల్ మిల్స్ కూడాను. అది గ్రౌండ్నట్ ఆయిల్ పెంచమంటే ప్రభుత్వం వినలేదు. 71, 72లో భయంకరంగా కాల్చుకున్నారు. ఇప్పటికి కూడా యూపీ, బీహార్లో మీరు సోయాబీన్ ఏమంటే భయపడిపోతారు. ఒకసారి తెలంగాణలో సామెత ఏంటంటే, పాలు తాగితే నోరు గాలినోడు, ఆ తర్వాత మజ్జిగ తాగేటప్పుడు కూడా ఊది తాగుతాడని సామెత. అట్లా సోయాబీన్ పండించమంటే భయపడుతున్నారు. కానీ దేశమంతా ఇతర ప్రాంతాల్లో, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో సోయాబీన్కు ఎల్లో మొజాయిక్ వైరస్ వచ్చింది, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పటికైనా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ చెప్పినట్టుగా వేరుశనగలో ప్రోటీన్ శాతం పెంచడానికి పరిశోధన చేస్తే అప్పుడు జనానికి ఆహార భద్రత వస్తుంది, ప్రోటీన్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు.